వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎంసీక్యూ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్. క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టాలెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్? సో ఈ క్రింది వాటిలో ఈస్టర్న్ ఘాట్స్లో టాలెస్ట్ పీక్ ఏది? యాక్చువల్గా మనకి ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు అనేవి న్యూస్లోకి వచ్చాయి, కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. అండ్ ఎందుకు అంటే సౌత్ ఇండియాకి సంబంధించిన వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లోరేషన్ గురించి ఒక బుక్ని రీసెంట్గా రిలీజ్ చేయనున్నారు. సో దాంట్లో వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన పలు ప్రాంతాలని కూడా మెన్షన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈస్టర్న్ ఘాట్స్ అనేది న్యూస్లో ఉంది. అయితే ఆ ఈస్టర్న్ ఘాట్స్ని రిఫర్గా తీసుకొని దానికి సంబంధించిన ఒక క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టాలెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్? తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అని అడుగుతున్నారు. సారామతి పీక్, కర్ణాటక మలై హిల్స్, జిందాగఢ్ పీక్, షావ్రాయ్ హిల్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి జిందాగఢ్, ఇది అరకు దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీని యొక్క హైట్ వచ్చేసి 1690 మీటర్స్, 1690 మీటర్స్ దీని యొక్క హైట్గా చెప్పొచ్చు. సో ఇది వరకు ఒడిస్సాలోని మహేంద్రగిరి కానీ ఆంధ్రప్రదేశ్లోని అరమకొండ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ స్టేటస్ని పొందాయి. ఇది వరకు వచ్చేసి మనకి మహేంద్రగిరిని తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పేవాళ్ళు. దాని తర్వాత అరమకొండ ఈజ్ అ హయ్యెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్గా కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా డిక్లేర్ చేసింది ఏంటి అంటే తూర్పు కనుమల్లో ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ వచ్చేసి జిందాగఢ్ పీక్, అరకులో ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో దాని యొక్క హైట్ వచ్చేసి 1690 మీటర్స్. అలాగే షావ్రాయ్ హిల్స్ అనేవి కూడా మనకి ఎక్కడవి అంటే తమిళనాడులో ప్రాంతంలో, తమిళనాడులోని ఈస్టర్న్ ఘాట్స్లో ఉండే గ్రూప్ ఆఫ్ హిల్స్ని మనకి షావ్రాయ్ హిల్స్ అని కూడా పిలవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ విచ్ కంట్రీ ఆర్గనైజ్డ్ ద 2 days సమిట్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్? గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ అనే దాని మీద 2 రోజుల సమావేశాన్ని ఇటీవల ఏ కంట్రీ నిర్వహిస్తుంది అని అడిగారు. ఆప్షన్స్లో ఇండియా, రష్యా, జర్మనీ అండ్ బ్రెజిల్ కూడా ఉన్నాయి. సో జనరల్గా మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, బయోఫ్యూయల్స్ అంటున్నాం. సో అలాంటి కేటగిరీలోనే ఈ గ్రీన్ హైడ్రోజన్ కూడా వస్తుంది. సో జనరల్గా మనకి వెహికల్స్కి సంబంధించి కానీ మిషనరీస్కి సంబంధించి కానీ ఇంపార్టెంట్గా మనం యూజ్ చేసేది ఫ్యూయల్. సో ఆ ఫ్యూయల్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే కార్బన్ డయాక్సైడ్తో పాటు ఇతర కెమికల్స్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అయితే దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్కి ప్రధాన కారణంగా కూడా కార్బన్ డయాక్సైడ్ని చెప్తున్నారు. సో హైడ్రోజన్ని వివిధ రకాలుగా యాజ్ అ ఫ్యూయల్గా వాడతారు. సో మనకి దాంట్లో గ్రే హైడ్రోజన్ అని ఒకటి ఉంది, బ్లూ హైడ్రోజన్ అని ఒకటి ఉంది, గ్రీన్ హైడ్రోజన్ అని ఒకటి ఉంది. సో గ్రే హైడ్రోజన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మిషనరీస్లో కానీ వెహికల్స్లో కానీ వాట్ ఎవర్, సో గ్రే హైడ్రోజన్ని యూజ్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ అనేది వాతావరణంలోకి ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ హైడ్రోజన్ అనేది దాని యొక్క పర్సంటేజ్ కానీ దాని యొక్క ప్రభావం కానీ తక్కువగా ఉంటుంది గ్రే హైడ్రోజన్తో కంపేర్ చేస్తే. సో గ్రీన్ హైడ్రోజన్ వచ్చేటప్పటికి దెర్ ఈజ్ నో ఎమిషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. ఫ్యూయల్స్ రూపంలో మనం గ్రీన్ హైడ్రోజన్ని కనుక యూజ్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అనేవి ఉండవు. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఒక అంచనా వేయడం కూడా జరిగింది. సో దానివల్ల భారతదేశం 2030లో కొన్ని మెగావాట్స్ లేదా గిగావాట్స్ యొక్క ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని చేసేలాగా ఒక టార్గెట్ని కూడా పెట్టుకుంది. ఇటీవల భారతదేశమే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ని ప్రారంభించింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ రీసెంట్లీ హోస్టెడ్ బై ద ఇండియా ఫర్ ద 2 days. అండ్ ఈ సమిట్లో, ఈ సమావేశంలో బ్రిక్స్ కంట్రీస్ ముఖ్యంగా పాల్గొంటున్నాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా, సౌత్ ఆఫ్రికా. సో ఈ కంట్రీస్ మనకి ముఖ్యంగా ఇందులో పాల్గొనబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్.
The Great Barrier Reef, which was seen in the news recently, is located in which country? So Great Barrier Reef అనేది ఇటీవల మనం న్యూస్లో చూసాం, అది ఏ కంట్రీలోది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్ఏ అండ్ ఫిన్లాండ్ ఉన్నాయి. అసలు మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ న్యూస్లో ఉండడానికి ప్రధాన కారణం ఏది అంటే యునెస్కో. సో యునెస్కో వల్ల దీనిని మనం చూడాల్సి వచ్చింది. ఎందుకంటే యునెస్కో ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలని రికగ్నైజ్ చేసి వాటిని కాపాడుతూ వస్తుంది. వాటికి వారసత్వపు ప్రదేశాలు అని కూడా ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం. ప్రపంచంలోని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ఒక ట్యాగ్ ఇచ్చి వాటిని కాపాడే సంస్థ ఏది అంటే యునెస్కో. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది. ఇప్పటి వరకు ఇది ఎన్ని వారసత్వపు ప్రదేశాలను గుర్తించింది అంటే 1121 వారసత్వపు ప్రదేశాలను గుర్తించింది, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో దీంట్లో ఎక్కువగా ఏ సిటీలో ఉన్నాయంటే ప్యారిస్ లాంటి కంట్రీలోనే మనకి యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది ఏం చేసిందంటే రీసెంట్గా ఒక లిస్ట్ని రిలీజ్ చేసింది. యునెస్కో ఈజ్ రిలీజ్డ్ వన్ లిస్ట్ ఇంక్లూడింగ్ 83 కంట్రీస్, 83 ప్లేసెస్, 83 ప్లేసెస్ని లేదా 83 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని సో ఇంక్లూడ్ చేస్తూ ఒక లిస్ట్ని రిలీజ్ చేసింది. అదేమని చెప్పిందంటే ఇన్ డేంజర్ అనే క్యాప్షన్తో ఒక లిస్ట్ని రిలీజ్ చేసింది. దీంట్లో మనకి వెనీస్ నగరం ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ జర్మన్ గేమ్స్ రేంజర్ అనే చెప్పేసి ఒకటి ఉంది, లివర్పూల్ అనే ప్రాంతం ఒకటి ఉంది. సో ఇలాంటి పలు ప్రాంతాలతో పాటు గ్రేట్ బ్యారియర్ రీఫ్ని కూడా దీంట్లో పెట్టింది. సో ఇవేంటంటే కాలుష్యం పరంగా, వాతావరణం పరంగా చాలా ఎఫెక్ట్ అవుతున్న యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా సో వీటిని చెప్పడం జరిగింది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇన్ డేంజర్ లిస్ట్లో పెట్టడాన్ని ఆస్ట్రేలియా వ్యతిరేకించింది. ఎందుకంటే ఆస్ట్రేలియా దగ్గరున్న క్వీన్ ల్యాండ్ అనే ప్రాంతంలో కోరల్ సీ అనేది ఉంది. ఆ కోరల్ సీలోనే ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకోసిస్టమ్గా మనం దేన్ని చెప్తాము అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ని చెప్తాం. సో అందుకని చెప్పేసి ఆస్ట్రేలియా దీన్ని అపోజ్ చేయడం కూడా జరిగింది. సో దాట్స్ వై ఇట్ బికమ్ యాజ్ అ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ రీసెంట్లీ ఇన్ కరెంట్ అఫైర్. ఇది ఇష్యూగా మారింది అండ్ కరెంట్ అఫైర్లో కూడా ఉంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది. అదే ఏ సీ దగ్గర ఉందంటే కోరల్ సీ దగ్గర ఉంది. గ్రేట్ బ్యారియర్ రీఫ్లో దాదాపుగా మనకి 2900 ఇండివిజువల్ కోరల్ రీఫ్స్ ఉన్నాయి అండ్ 900 ఐలాండ్స్ అనేవి ఇందులో ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఆస్ట్రేలియా గ్రేట్ బ్యారియర్ రీఫ్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై యునెస్కో as World Heritage Site and it is also mentioned in danger list. యునెస్కోతో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రపంచ వారసత్వపు ప్రదేశంగాను గుర్తించబడింది అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి డేంజర్ లిస్ట్లో కూడా అది ప్రొవైడ్ చేయబడింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి యూఎస్ఏ తరచుగా న్యూస్లో కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే యూఎస్లో కొంతమందిని ఇటీవలే అపాయింట్ చేయడం, అంటే సుప్రీంకోర్టులో జడ్జిగా అపాయింట్ చేయడం కానీ, లేకపోతే ఒక డిస్టిక్కి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించి రీజనల్ కోర్టులో అపాయింట్ చేయడం కానీ, ఇలాంటి అపాయింట్మెంట్స్ యూఎస్కి సంబంధించి కూడా చూస్తున్నాం. ఫ్రీక్వెంట్గా ఇది న్యూస్లోకి రావడం చూస్తున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూఎస్ఏ ప్రతిసారి ఉన్నప్పుడు యూఎస్ఏకి ఇండియాకి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే ఫ్యాక్ట్స్ కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. యూఎస్ఏకి ఇండియాకి మధ్య ఇటీవల జరిగిన ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసాన్ని ఏమని చెప్పి పిలుస్తారు అంటే వజ్ర ప్రహార్ అని చెప్పేసి పిలుస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్ రిలీజ్ చేసిన ఇటీవల వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా నిలిచింది ఏది అంటే ఫిన్లాండ్గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఫిన్లాండ్, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Who has become the first Arab women to win the WTA title? అంటే మనకి విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ ఇన్ బ్రిమింగ్హమ్. ఇటీవల బ్రిమింగ్హమ్లో జరిగిన WTA సింగిల్ టైటిల్ని గెలుచుకున్న తొలి అరబ్ మహిళ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి స్ఫార్ అంటే సలీమా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కరీం అలామి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాలిక్ జజీర్ అండ్ ఆన్స్ జాబూర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్స్ జాబూర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఇటీవల అరబ్ కంట్రీకి చెందిన
అన్స్ జాబూర్ WTA సింగిల్ టైటిల్ని 2021కి గాను గెలుచుకోవడం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే 2021 విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ని గెలుచుకుంది. అలాగే ఈ టైటిల్ని గెలుచుకున్న తొలి అరబ్ విమెన్గా కూడా ఈమె రికార్డ్ని సృష్టించింది. సో అందుకని చెప్పేసి మనం అన్స్ జబర్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ వచ్చేసి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగితే సెయింట్ పీటర్స్బర్గ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫ్లోరిడా USA. సెయింట్ పీటర్స్బర్గ్ అనే ప్రాంతంలో మనకి విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఉన్న మహిళా టెన్నిస్ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క స్కోర్, వాళ్ళ యొక్క టైటిల్స్ని బట్టి ఇది ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకింగ్ అనేది ఇస్తుంది, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్. అలా June 21, 2021 అప్డేషన్ ప్రకారం ఈ విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఇచ్చిన ర్యాంకింగ్స్లో టాప్ మహిళగా నిలిచింది. అంటే టాప్ ఫీమేల్ టెన్నిస్ ప్లేయర్గా టాప్ ర్యాంక్లో నిలిచింది ఎవరు అంటే ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి అయిన ఆష్లీ బార్టే. సో ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి అయిన ఆష్లీ బార్టే టాప్ ప్లేయర్గా నిలిచింది దీంట్లో. అండ్ సెకండ్ ర్యాంక్గా ఉన్నది ఎవరంటే నవోమి ఒసాకా ఇన్ జపాన్. ఇటీవల నవోమి ఒసాకా న్యూస్లో కూడా ఉన్నారు. సో ఆమె గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. జపాన్కి చెందిన నవోమి ఒసాకా టాప్ 2 ర్యాంకింగ్లో ఉన్నారు. ఎవరు ఇచ్చిన దాంట్లో అంటే విమెన్ టెన్నిస్ అసోసియేషన్ ఇచ్చిన దాంట్లో. అలాగే ఆష్లీ బార్టే ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి, ఈమె కూడా కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం వింబుల్డన్ టైటిల్ ఫీమేల్ కేటగిరీలో గెలుచుకున్న వ్యక్తి వచ్చేసి మనకి ఆష్లీ బార్టే గా ఉన్నారు. సో దట్ ఈస్ అబౌట్ ద ఆష్లీ బార్టే, నవోమి ఒసాకా అండ్ అన్స్ జాబర్ అండ్ హూ ఆర్ ద ఫేమస్ ఫీమేల్ టెన్నిస్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Recently which country military has successfully tested an airborne high power laser? రీసెంట్గా ఏ కంట్రీ ఎయిర్బోర్న్ హై పవర్ లేజర్ అనే డివైస్ని టెస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్ అండ్ పాకిస్తాన్. సో ఆన్సర్ వచ్చేసి నేరుగా ఏది అంటే మనకి ఇజ్రాయెల్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇజ్రాయెల్ పలుసార్లు మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. ఈసారి న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ఇటీవల ఎయిర్బోర్న్ హై పవర్ లేజర్ని సో మనకి టెస్ట్ చేసింది. అది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది ఆ టెస్ట్ని కూడా. సో ఇక్కడ ఇంకొక అప్డేషన్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ లేజర్ టెక్నాలజీతో యూజ్ చేసే వెపన్స్ని కానీ, డివైజెస్ని కానీ, మిసైల్స్ని కానీ ఇంకా తయారు చేసే దశలోనో లేదా R&D దశలోనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఈ పీక్ ఆఫ్ మూమెంట్లో ఒక డివైస్ని అంటే ఒక మిసైల్ని లేజర్ టెక్నాలజీతో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, దాన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూమెంట్గా చెప్పొచ్చు ప్రపంచంలోనే. సో అందుకని చెప్పి ఇది మనకి ఇంపార్టెంట్. ఇటీవల లేజర్ టెక్నాలజీకి సంబంధించిన ఎయిర్ బోర్న్ హై పవర్ లేజర్ డివైస్ని ఏ కంట్రీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అంటే ఇజ్రాయెల్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ఉన్నాయి. సో జనరల్గా ఇది లేజర్ అవ్వడం వల్ల హై రిజల్యూషన్ కానీ హై ఇంపాక్ట్ కానీ ఉంటాయి ఈ డివైస్ మీద. అండ్ రెండోది ఏంటి అంటే సో ఈ డివైస్ని మనం వాతావరణంలో అంటే గాలిలో ప్రయోగించడం వల్ల ఇది డస్ట్ని, కెమికల్స్ని రిలీజ్ చేసేది. దానివల్ల ఫాగ్ కానీ అంటే పొగమంచు కానీ, స్మాగ్ లేకపోతే నెక్స్ట్ డస్ట్ పార్టికల్స్, కెమికల్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యి వాతావరణం దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ అ నెగిటివ్ అని చెప్పొచ్చు. సో బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఆర్ దేర్ ఆన్ ద డివైస్ ఆఫ్ ఎయిర్ బోర్న్ హై పవర్ లేజర్ విచ్ ఈస్ గివెన్ బై ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కొత్తగా పరీక్షించిన ఈ క్షిపణి లేదా ఈ డివైస్ వల్ల అటు ఎంతైతే ప్రయోజనాలు ఉన్నాయో ఇటు వాతావరణానికి అన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇటీవల ఇజ్రాయెల్ న్యూస్లో ఉండడానికి కారణం ఇజ్రాయెల్లో ఇది వరకు 10th ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఎవరు అంటే బెంజమిన్ నెతన్యూ. అయితే ఇటీవల ఇజ్రాయెల్ యొక్క నూతన ప్రధానిగా 11వ ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి లేదా ఎలెక్ట్ అయిన వ్యక్తి వచ్చేసి నాఫ్టైల్ బెన్నెట్. సో ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ నూతన ప్రైమ్ మినిస్టర్గా లేదా 11వ ప్రైమ్ మినిస్టర్గా నాఫ్టైల్ బెన్నెట్ ఇటీవల మనకి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు ఇజ్రాయెల్. అలాగే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ జెరూసలేం వల్ల ఇజ్రాయెల్ ఎప్పుడూ న్యూస్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ అయిన జెరూసలేంలోని ఈస్టర్న్ పార్ట్ అంటే తూర్పు భాగాన్ని పాలస్తీనా కంట్రీ క్లెయిమ్ చేస్తుంది. దీనివల్ల
పాలస్తీనాకి ఇజ్రాయెల్కి గత 25 సంవత్సరాలుగా కూడా మనకి సో ఇండైరెక్ట్ వార్స్ కావచ్చు, గొడవలు కావచ్చు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో పాలస్తీనాలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాంతమైన గాజా న్యూస్లోకి రావడం జరిగింది. గాజాలోని ఒక మిలిటెంట్ గ్రూప్ పేరు హమాస్ అనే వాళ్ళు డైరెక్ట్గా ఇజ్రాయెల్ బోర్డర్ దగ్గర పలు రాకెట్స్ని ప్రయోగించడం వల్ల తిరిగి ఇజ్రాయెల్ న్యూస్లోకి వచ్చింది. ఒకటి, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవల వల్ల వచ్చింది. రెండోది, ఇజ్రాయెల్ నూతన ప్రధాని వల్ల ఇజ్రాయెల్ కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. మూడోది వచ్చేసి ఒక మిసైల్ని టెస్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ ఇటీవల న్యూస్లోకి రావడం జరిగింది. అంటే గత 3 నెలలుగా చూసుకుంటే ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ న్యూస్ కాబట్టి దీని క్యాపిటల్ జెరూసలేం, దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ నాఫ్టైల్ బెనెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇరాన్ని కూడా గత కొన్ని రోజులుగా మనం న్యూస్లో చూస్తున్నాం. ఎందుకంటే ఇరాన్ యొక్క పాత ప్రైమ్ మినిస్టర్ అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఇరాన్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ వచ్చేసి రొహానీ. సో ఆ రొహానీ ఇటీవల ఆయన ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ అయిన వ్యక్తి, ఇరాన్ న్యూ ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి వచ్చేసి మనకి ఇబ్రహీం రైజీ. సో వీళ్ళిద్దరి గురించి గుర్తుపెట్టుకోవాలి. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ వచ్చేసి రొహానీ అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ కొత్త ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన వ్యక్తి వచ్చేసి ఇబ్రహీం రైజీ. సో ఆయన వల్ల న్యూస్లో ఉంది. రెండోది, ఇరాన్ క్యాపిటల్ని గుర్తుపెట్టుకోవాలి, టెహరాన్. మూడోది వచ్చేసి ఇటీవల ఇరాన్లోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి సో దాన్ని కంప్లీట్గా నిలిపివేశారు, బాషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి. సో దాని గురించి కూడా మనం ఇరాన్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. Prime Minister Narendra Modi launched which application on the occasion of International Yoga Day? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే డిస్క్రిప్టివ్లో. ఇంటర్నేషనల్ యోగా డే అనేది June 21st మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ఆ డే సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ వన్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్స్లో. డైలీ యోగా యాప్, నెక్స్ట్ ఆసానా రెబల్ యాప్, ఎం యోగా యాప్, యోగా స్టూడియో యాప్ అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఎం యోగా యాప్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీని గురించి పలుసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల June 21st ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏం లాంచ్ చేశారంటే ఎం యోగా యాప్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Who among the following has been appointed as the Forest Frontline Heroes Ambassador to World Wildlife Fund in India? సో ఇటీవల ఈ క్రింది వాణిలో ఎవరు ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ అంబాసిడర్గా ఎన్నికయ్యారు? అది కూడా ఎవరు ఎంపిక చేశారు అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సో అది ఇటీవల ఒక పర్సన్ని ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. ఆ పర్సన్ ఎవరని అడుగుతున్నారు. అక్షయ్ కుమార్, ఉపాసనా కామినేని, విరాట్ కోహ్లీ అండ్ దియా మీర్జా. సో విరాట్ కోహ్లీనా, దియా మీర్జానా, అక్షయ్ కుమారా లేకపోతే ఉపాసనా కామినేనినా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఉపాసనా కామినేని. సో ఈమె రీసెంట్గా దేనికి అంబాసిడర్గా ఎన్నికయ్యారు అంటే ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ అంబాసిడర్గా ఎన్నికవడం జరిగింది. అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో ఇక్కడ వచ్చేటప్పటికి రీసెంట్లీ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బ్యాక్డ్ ద టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ నేషనల్ అవార్డ్? సో టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ టీడీబీ నేషనల్ అవార్డు 2021 ఎవరికి వచ్చింది, ఏ ఇన్స్టిట్యూషన్కి వచ్చింది అని అడుగుతున్నారు. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ కూడా సిఎస్ఐఆర్ పరిధిలోనివే. అయితే ఒకటి వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అండ్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. దీని యొక్క స్టార్టప్ కంపెనీ బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సంబంధించి. సో అది రీసెంట్గా
టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ నేషనల్ అవార్డుని పొందింది. దేనికంటే కార్బన్ డయాక్సైడ్, మనకి కార్బన్ డయాక్సైడ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుందని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అలాంటి కార్బన్ డయాక్సైడ్ని ఫ్యూయల్ గాను అండ్ యాజ్ వెల్ యాజ్ కెమికల్స్ గాను మార్చేసే ప్రక్రియ. సో ఏదైతే ఉద్గరించబడిన కార్బన్ డయాక్సైడ్ ఉందో, అంటే రిలీజ్ చేయబడిన కార్బన్ డయాక్సైడ్ ఉందో, అలాంటి కార్బన్ డయాక్సైడ్ని తిరిగి ఫ్యూయల్ కింద అండ్ యాజ్ వెల్ యాజ్ కెమికల్స్గా మార్చేస్తారు, లైక్ మిథనాల్ కింద. సో అలా మార్చేసే ఒక ప్రక్రియని, ఒక సొల్యూషన్ని ఇటీవల మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ విచ్ ఈస్ అండర్ ద బేస్డ్ ఆఫ్ CSIR రికగ్నైజ్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. సో దానివల్ల TDB నేషనల్ అవార్డు 2021 ఈ ఇన్స్టిట్యూట్కి దక్కడం జరిగింది. సో 2021 ఇండియన్ TDB నేషనల్ అవార్డ్, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ నేషనల్ అవార్డు వచ్చింది దేనికి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ విత్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ అ 5-member ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద చీఫ్ మినిస్టర్. ఇటీవల ఈ కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ కింద ఒక 5 మెంబర్స్తో కూడిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అనే దాన్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇలాంటిది డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ బ్యాంక్, IMF కలిసి సంయుక్తంగా ఒక ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ని రూపొందించారని, దానికి సంబంధించి భారతదేశం నుంచి ఒక పర్సన్ అపాయింట్ చేశారని నిన్న డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈసారి కరెంట్ అఫైర్లో 5-member ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ని ఇటీవల సో ఏ ప్రభుత్వం నియమించింది, ఏ ప్రభుత్వం రూపొందించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కర్ణాటక, కేరళ, తెలంగాణ అండ్ తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి మనకి తమిళనాడు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ C ఈజ్ అ కరెక్ట్ వన్. సో తమిళనాడు రీసెంట్గా డిక్లేర్ చేసింది ఒక 5 members, 5 సభ్యులతో కూడిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ని నియమించబోతున్నారు. సో అండ్ దానితో పాటు ఇంకేమని మెన్షన్ చేశారంటే ఈసారి బడ్జెట్లో అగ్రికల్చర్కి మొట్టమొదటి ప్రాధాన్యత లేదా ఎక్కువగా పర్సంటేజ్ అగ్రికల్చర్కి మేము ఇస్తాము, ప్రాధాన్యత ఇస్తాము అని కూడా తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. అలాగే తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చేసి స్టాలిన్ ప్రస్తుతం, అండ్ తమిళనాడు గవర్నర్ వచ్చేసి మనకి బన్వరిలాల్ పురోహిత్. వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. బన్వరిలాల్ పురోహిత్ తమిళనాడు గవర్నర్ అండ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Recently the RBI imposed a penalty of 12 lakh ఆన్ విచ్ కోఆపరేటివ్ బ్యాంక్. సో జనరల్గా మనం పలుసార్లు న్యూస్లో చూస్తూ ఉంటున్నాం, ఆర్బీఐ ఎప్పటికప్పుడు తన మానిటరీ పాలసీకి సంబంధించిన నామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ నామ్స్ని కానీ రూల్స్ని కానీ ఏ కోఆపరేటివ్ బ్యాంక్స్ పాటించలేదో, సో ఆర్బీఐ అండర్ కింద ఉన్న ఏ బ్యాంక్స్ అయితే అవి ఫుల్ఫిల్ చేయలేదో వాటి మీద సహజంగానే ఆర్బీఐ పెనాల్టీ అనేది విధిస్తుంది. అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ కింది బ్యాంక్స్లో ఏ బ్యాంక్ మీద ఆర్బీఐ 12 lakhs రూపీస్ పెనాల్టీని విధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ద బారామతి శంకరి బ్యాంక్ లిమిటెడ్, మోగవీరా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఇందాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో ఆన్సర్ వచ్చేసి మోగవీరా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఇటీవల 12 lakhs పెనాల్టీని ఈ బ్యాంక్ మీద ఆర్బీఐ ఇంపోజ్ చేసింది. ఎందుకంటే ఈ బ్యాంక్ ఆర్బీఐ యొక్క ఏవైతే సెర్టైన్ నామ్స్ అండ్ రూల్స్ ఉన్నాయో సో వాటిని క్రాస్ చేసినందుకు, వాటిని సరిగ్గా ఫుల్ఫిల్ చేయనందుకు సో మోగవీరా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి 12 lakhs రూపీస్ పెనాల్టీ అనేది విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Time up. So question చూద్దాం. Who has been awarded the prestigious Central European University Open Society Prize 2021? ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఓపెన్ సొసైటీ ప్రైజ్ 2021 ఎవరు గెలుచుకున్నారు ఈ సంవత్సరం అడుగుతున్నారు. ఓపెన్ సొసైటీ ప్రైజ్ అనేది ఎవరిస్తారంటే CEU, సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ. సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఎవరైతే పబ్లిక్ సర్వీస్ చేస్తారో, ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారో సో ప్రపంచంలో అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి వాళ్ళు ద బెస్ట్ వ్యక్తికి ప్రతి సంవత్సరం కూడా
ఓపెన్ సొసైటీ ప్రైజ్ అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ సంవత్సరం ఓపెన్ సొసైటీ ప్రైజ్ 2021 ఏదైతే సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇస్తుందో అది గెలుచుకున్న వ్యక్తి ఎవరు, అది పొందింది ఎవరికి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో సుమలత, అన్నపూర్ణాదేవి, నెక్స్ట్ వచ్చేసి గవాలి అండ్ నెక్స్ట్ కేకే శైలజ. ఆన్సర్ వచ్చేసి కేకే శైలజ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఇటీవల ఓపెన్ సొసైటీ ప్రైజ్ 2021 గెలుచుకుంది కేకే శైలజ. ఈమె ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కేరళ. కేరళకి ఇది వరకు ఫార్మర్ హెల్త్ మినిస్టర్గా కూడా ఈమె వర్క్ చేశారు. అండ్ ఈమె ఇటీవల ఈమె కాంట్రిబ్యూషన్కి గాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇచ్చే ఓపెన్ సొసైటీ ప్రైజ్ని అందుకున్నారు. ఆల్రెడీ గతంలో ఈ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ చాలా ఫేమస్ వ్యక్తులకి కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ పర్సన్స్కి కానీ మంచి హై పొజిషన్లో ఉన్న వ్యక్తులకి కానీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ కోఫీ అన్నన్. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా వర్క్ చేసి 2001లో నోబెల్ శాంతి బహుమతి పొందిన కోఫీ అన్నన్కి ఓపెన్ సొసైటీ ప్రైజ్ని కూడా ఈ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇచ్చింది. సో అలాంటి జాబితాలో ఇప్పుడు ఇండియాకి చెందిన దట్టు కేరళ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ అయిన కేకే శైలజ కూడా చేరనున్నారు. బికాస్ షీ రిసీవ్డ్ ఓపెన్ సొసైటీ ప్రైజ్ ఫర్ ద 2021. సో అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేరళకి సంబంధించి కేరళ యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నది విజయన్. సో విజయన్ కేరళ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. కేరళ యొక్క గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. అలాగే కేరళలో కొచ్చిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటాం. అలాగే కేరళలో ఉన్న కొల్లాం అనే ప్రాంతాన్ని క్యాషు క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి పిలుస్తారు. అలాగే కేరళ ఉన్న త్రిశూర్ని గోల్డెన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. అదే డైరెక్ట్గా కేరళనైతే ల్యాండ్ ఆఫ్ ట్రీస్ అని కూడా పిలవచ్చు, ద జ్యువెల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలవచ్చు, లేదా గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా కేరళని పిలుస్తాం. అది స్పైసెస్ ప్రొడక్షన్కి కానీ రబ్బర్ ప్రొడక్షన్కి కానీ ఇండియాలో టాప్ కంట్రీగా ఇప్పటికీ ఉన్నది ఏది అంటే కేరళగా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి వెన్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే అబ్జర్వ్. సో యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ 4th జూన్ ఉంది. సో 4th జూన్ని ఇంటర్నేషనల్ డే కింద చేంజ్ చేశారు. ఎవరైతే ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్ ఫర్ అగ్రెషన్, ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్ ఫర్ అగ్రెషన్ దాని మీద ఈ డేని డిక్లేర్ చేయడం జరిగింది 4th జూన్ని. 21st జూన్ ఆల్రెడీ మీకు తెలుసు ఇంటర్నేషనల్ యోగా డే అనేది 21st జూన్గా ఉంది. అండ్ నెక్స్ట్ 30th జూన్ వచ్చేటప్పటికి వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే. వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే వచ్చేటప్పటికి 30th జూన్. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేటప్పటికి మనకి 21st జూన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ విక్టిమ్ చిల్డ్రన్ ఫర్ అగ్రిషియేషన్ అంట. సో దానికి 4th జూన్గా డిక్లేర్ చేశారు. అయితే యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే అనేది ఎప్పుడు అంటే 23rd జూన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇదే రోజు ఆఫ్రికా కూడా డిక్లేర్ చేసింది ఆఫ్రికా పబ్లిక్ సర్వీస్ డే అని. ఆఫ్రికా పబ్లిక్ సర్వీస్ డే, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే కూడా ఎప్పుడు అంటే 23rd జూన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question, according to the World Happiness Report, which country is facing an acute shortage of manpower? So మనకి యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్ అంటాం. యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్. సో ఇది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని పలు అంశాలని డేటాని కలెక్ట్ చేసి సో కంట్రీస్కి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 149 కంట్రీస్కి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో దాంట్లో టాప్ కంట్రీగా నిలిచింది ఫిన్లాండ్. అలాగే 139th కంట్రీగా నిలిచింది ఇండియా. సో ఇండియా యొక్క ర్యాంక్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 139, టాప్ కంట్రీగా నిలిచిందేమో ఫిన్లాండ్. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే మెన్ షార్టేజ్ అనేది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ఏ కంట్రీలో కనిపించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రష్యా, ఇండియా, ఐర్లాండ్, ఫిన్లాండ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫిన్లాండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఫిన్లాండ్ టాప్ రావడం అనేది వాస్తవమే, కానీ సో మ్యాన్ పవర్లో మాత్రం చాలా వెనుకబడి ఉంది లేదా అక్యూట్ షార్టేజ్ ఉన్నది ఏ కంట్రీకి అంటే ఫిన్లాండ్కి అని చెప్పేసి ఇటీవల వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మెన్షన్ చేయబడింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే? సో 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఐఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ, ఇన్విజిబుల్ విమెన్, ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్, ఇన్నోవేటింగ్ ద ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్ అనేది దేని యొక్క థీమ్ అంటే 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే యొక్క థీమ్. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. మోడర్న్ ఒలింపిక్స్ని 1896లో స్టార్ట్ చేశారని, 1948 నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ అనేవి జరుగుతాయని, అలాగే 1940ని మిస్సింగ్ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారు అని, అండ్ 2021 ఒలింపిక్స్ అనేవి జపాన్లోని టోక్యోలో జరగబోతున్నాయని, 2024 యొక్క ఒలింపిక్స్ వచ్చేసి ప్యారిస్లో, అండ్ 2028 ఒలింపిక్స్ వచ్చేసి మనకి ఏదైతే లాస్ ఏంజల్స్ ఉందో ఆ ప్రాంతంలో, 2032 బ్రిస్బెన్ అనే ప్రాంతంలో ఇవి జరగబోతున్నాయని చెప్పేసి నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఒలింపిక్స్. అండ్ 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్ అనేది దాని యొక్క థీమ్. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అనేది ఎప్పుడు అంటే June 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా రికగ్నైజ్ చేశారు. ఈ డేని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా ఎందుకు రికగ్నైజ్ చేశారో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే 1894 1894 June 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి June 23న మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా రికగ్నైజ్ చేశాం. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ఇటీవల ట్రాన్స్జెండర్స్ని కూడా ఒలింపిక్ గేమ్స్లోకి ఇన్వైట్ చేస్తూ వాళ్ళకంటూ సర్టెన్ రూల్స్తో సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో ఈ సంవత్సరం పాల్గొనబోతున్నారు. అది కూడా ఏ కంట్రీ నుంచి అంటే మనకి న్యూజిలాండ్ నుంచి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా? ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జీత్ తైలి అండ్ శ్యామల కన్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్విని సంగాయ్ అండ్ దూర్జయ్ దత్తా. సో ఆన్సర్ వచ్చేసి మనకి శ్యామల కన్నా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఈమె ప్రస్తుతం హైదరాబాద్లో టీచర్గా ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నారు. ఫార్మర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ వైఫ్ ఈమె. అండ్ ఈమె బెంగాలీ రైటర్, బెంగాల్కి చెందిన వ్యక్తి స్వతహాగా. అండ్ ఆల్రెడీ 3 బుక్స్ రాశారు. ద కవ్ ఇన్ కార్గిల్, ద లాహోర్ కనెక్షన్స్ అండ్ 3rd బుక్ రీసెంట్గా రాశారు. దాని పేరు వచ్చేసి మనకి ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా. సో ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా అనే బుక్ రాసింది ఎవరు అంటే శ్యామల కన్నన్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.